ఓకే. సో రామ్ చరణ్ గారితో ఆడేటప్పుడు సో ఏంటి ఆయన యాటిట్యూడ్ ఎలా ఉండేది? లైక్ సరదాగా ఉండేదా? లేకపోతే కొంచెం ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండి కొంచెం ఏమన్నా అంటే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటారు కదా, రామ్ చరణ్ గారు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? సార్ నేను చరణ్ గారు నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం నా అదృష్టం, అది బన్నీ సార్ నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం నా అదృష్టం. నేను ఇద్దరిని చూశాను సార్. సో నేనేదో మెగా ఫ్యామిలీకి అభిమానినని, నేనేదో కాపు కమ్యూనిటీని నేను కొట్టట్లేదు. నేను చెప్తున్నాను కదా, నేను నమ్మే అయ్యప్ప స్వామి తొట్టు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇక కొంత నేర్చుకున్నాను అనే అంత డౌన్ టు ఎర్త్. నేను చరణ్ గారిని చూశాను, బన్నీ సార్ని చూశాను. అంతెందుకు సార్, మీరు అడగకపోయినా నేను ఆన్సర్ చేస్తున్నాను. నాకు సుక్కు సార్ టీం వాళ్ళు పుష్ప 1కి బిఫోరు నేను కొంతకాలం ట్రైనర్గా చేశాను, ట్యూటర్గా, ఒక 1 month లోపు స్లాంగ్ది. అప్పుడు నన్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఒక ఆడిషన్ లాగా 2 సీన్లు ఇచ్చారు, చేశాను. తర్వాత నాకు సుక్కు సారు ఆయన స్లాంగ్లో ఆయన, నా స్లాంగ్లో నేను సరదాగా మాట్లాడుకుంటూ మా ఇద్దరి మధ్య అన్న నువ్వు స్వామి అని అంటూ సుక్కు సార్ని ఇది చేశాను. తర్వాత సుక్కు సార్తో జరిగిన కాన్వర్జేషన్ కూడా చెప్పమంటే చెప్తాను, సరదాగా ఉంటుంది. తర్వాత బన్నీ సార్ దగ్గరికి పంపించాక నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కాఫీ ఇవన్నీ బిస్కెట్స్ అన్ని మర్యాదలు అయిపోయాక ఆయన నైట్ ట్రాక్ డ్రెస్లో ఒక చిన్న హవాయి చెప్పులు వేసుకొని ఫోన్ పెట్టుకొని వస్తుంటే లేచి నమస్కారం సార్ అంటే 2 చేతులతో ఆయన నమస్కారం పెట్టారు. తర్వాత కూర్చున్నారు, మీ పేరేంటి, ఎడ్యుకేషన్, అవి ఇవి, నాకు కవల పిల్లలు అంటే నా ఫోటోలు మా పిల్లలు చూశారు, ఎలా పరిచయం సుక్కు సార్ అంటే అంతా అయిపోయిన తర్వాత మనము వెళ్దామా దీనికన్నారు, అంటే ఆ స్లాంగ్ది. లేదు సార్ నేను ఎక్కడ చెప్పను, మీకు చెప్తున్నా ఈరోజు. లేదు సార్, మనం 1-2 రోజులు కొంచెం సింక్లో ఉండాలి ఈ స్లాంగ్ మీద, మనం ఈరోజంతా దీని మీద ఉందాం సార్, తర్వాత రేపు స్క్రిప్ట్ మీద వెళ్దాం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలన్నారు. ఇప్పుడు మేడం గారు ఏం చేశారు సార్ టిఫిన్ అన్న, పల్లీల చట్నీ, ఇడ్లీ వగైరా చెప్తున్నారు. అది నన్ను అడగండి సార్, మేడం నేనే అనుకుని నన్ను అడగండి, మేడం గారిని అడుగుతున్నట్టు అంటే అడిగారు. శనిగింజల చట్నీను ఇడ్లీ చేసినాను బా, ఇట్లా అద్దుకొని తింటా అంటే సపా లోపల పోతా ఉంటుంది, అట్లుంటుంది తెలిసిన నీ పాసుకోలా, ఇంకా 2 ఇడ్లీ ఎక్కువ వేసేస్తావు బా లోపలికా, అట్లుంటుంది అన్నా. అవునా అన్నారు. సో అట్లా సరదాగా జరిగిపోయింది. వాళ్ళకి అవేం తెలియదు సార్, చరణ్ గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, బన్నీ సార్కి కానీ, నేను వీళ్ళతో పనిచేసిన వాళ్ళతో, గోపీచంద్ అన్నయ్యతో పనిచేశా, నేను చూస్తున్నా కదా, వాళ్ళకి అన్నీ తెలియదు సార్. చాలా అందరితో కలిసిపోవడం, చాలా జోవెల్గా ఉండడం, డౌన్ టు ఎర్త్ ఉండడం. వస్తున్నాను అనుకోకండి, బేసిక్గా అల్లు అర్జున్ గారి వర్కింగ్ స్టైల్ ఆయన చాలామంది మెచ్చుకుంటారు, చాలా హార్డ్ వర్కర్. ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేశారు అని అంటే అది డే అండ్ నైట్ ఆయన కష్టపడతారు. ఎగ్జాంపుల్ చూస్తే నా పేరు సూర్యలో ఒక సాంగ్ ఉంటుంది, అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే అని చెప్పి టోపీ ఎగరేసి, అది మీరు చూసి ఉంటారు. మిడ్ నైట్ వెళ్ళి చూసినా కూడా అది ఆయన కష్టపడుతూ చేసాడని చెప్పారు. సో అలా మీరు స్లాంగ్ని ఆయనకి నేర్పించేటప్పుడు సో ఆయన అంతవరకు దాని మీద పట్టు సాధించాలన్న ఆసక్తితో ఉండేవాళ్ళు, దాని మీద ఇంకెంత వర్క్ చేసేవాళ్ళు, ఏంటి ఎలా ఉండేది అసలు బేసిక్గా? సార్ హాస్పిటాలిటీ విషయంలో కూడా ఆయన ఏం తింటే అది ఫుడ్, ఆయన కాఫీ టీ తాగితే మనకు అదే తాగిపించేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ. సో అది పక్కన పెడితే సార్, నేను 5 రకాలుగా, అంటే ఒకటి వచ్చి స్లాంగ్, ఒకటి వచ్చి టోను, ఒకటి నా బాడీ లాంగ్వేజ్, ఒకటి నా ఎక్స్ప్రెషన్స్, ఒకటి నా టైమింగ్. ఈ 5 రకాలుగా డైలాగ్ నేను చెప్తే అదే 5 రకాలుగా మళ్ళీ ఆయన నాకు తిరిగి చేసి చూపించి. వెంకట్ గారు, అంటే చిన్న డౌట్, మీరు అల్లు అర్జున్ గారికి సో స్లాంగ్ చెప్పడం నేర్పించడం చేశారు కదా, దాంతోపాటు కుదిరితే పుష్పలో కూడా ఛాన్స్ వచ్చేది. కమిట్ అయ్యాను సార్, కమిట్ అయ్యి అమ్మగారు చనిపోవడం వల్ల చేయలేదు. బట్ మీరు ఆయనకి స్లాంగ్ నేర్పించినందుకు ఆయన అమౌంట్ ఏమన్నా ఇచ్చారా, అంటే 20 daysకి కానీ లేకపోతే? నాకు అది బ్యానర్ నుంచి నాకు వచ్చింది సార్, బ్యానర్ నుంచి నాకు నేను చేసిన దానికి ఇచ్చారు. వాళ్ళు పెద్ద కంపెనీ మైత్రి, వాళ్ళ ఎవరిదే రూపాయి ఉంచుకోరు సార్. అయ్యో అది బ్రహ్మాండంగా. మాలాంటి వాళ్ళకి నేర్పించమంటే ఎంత ఛార్జ్ చేస్తారు? లేదు సార్, అసలు నా ప్రొఫెషన్ అది కాదు సార్. అక్కడ ఏంటంటే సుకుమార్ సార్, ఎందుకంటే ఆయన ఒక మంచితనానికి, మానవత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్లా నాకు అనిపించారు. సో తర్వాత నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, సో అదొక వరంలా భావించి నేను వెళ్ళిపోయాను సార్, నా ప్రొఫెషనే కాదు. సో ఇప్పుడు మీకు ఏదన్నా అలాంటిది ఒక క్యారెక్టర్ వచ్చింది స్లాంగ్ది చెప్పించమంటే నేను ఫ్రెండ్లీగా, నాకు రూపాయి వద్దు సార్, చేపిస్తా, అది కన్ఫామ్. బట్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు మీరు? సార్ ఇవ్వరు కదా, అది కంపెనీ నుంచి వచ్చింది కదా సార్, బ్యానర్ తరఫున బ్యానర్ వాళ్ళు ఇచ్చారు. కొన్ని బ్యానర్లు మనం చెప్పేంత సీన్ మనకే లేదు సార్. ఓకే.